హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ జర్నీ. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఎంత చదివినా చదివింది దక్కట్లేదు ఏంట్రా అని ఆలోచిస్తుంటే ఓ మహానుభావుడు హెయిర్ ఎక్కువ ఉంటే చదువు రాదు బ్రో, షార్ట్ హెయిర్ చేయించమన్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. ఆ మహానుభావుడు ఎవడో కాదు, మా సైకోగాడే. ఇక సెలూన్ షాప్కి వెళ్ళి ఆఖరిసారిగా నా హెయిర్ స్టైల్ ని చూసుకొని అరవింద సమేతలో ఎన్టీఆర్ లాగా చేయన్నా అని అయితే చెప్పేశాను. ఇక ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. హెయిర్ కట్ కంప్లీట్ అవగానే స్ట్రైట్ గా రూమ్ కి వెళ్ళి స్నానం చేసేసి మెస్ కి అయితే వెళ్ళిపోయాను. ఈ రోజు శనివారం అవ్వడంతో పలావ్ రైస్, కర్డ్ రైస్, సాంబార్ రైస్ తో మెస్ అంతా కలర్ఫుల్ గా కనిపించింది. తినడం కంప్లీట్ అవ్వగానే చదువుదాం అనుకుంటే ఒకడేమో శవాసనం వేసినాడు, ఇంకోడేమో గుంటతో గాల్లో తేలుతున్నాడు. అన్న, ఇంత కష్టపడి చదువుతున్నాం కదా, మనం ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత శాలరీలు పెరుగుతాయా? ఏముంది, క్రాస్ ట్రైనింగ్ తీసుకొని డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోవడమే. ఇంతకీ ఆ క్రాస్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారన్నా? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కార్తికేయన్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్రాస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ క్రాస్ ట్రైనింగ్ తో పాటు ప్లేస్మెంట్స్ లో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ టిప్స్ కూడా ఇస్తున్నారు. జాయిన్ అవ్వాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. డెమో వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. బ్రో, గుండు కొట్టించుకుంటే ఇంకా బాగా వస్తుంట చదువు. ఇక మొదలెడదామా?